హాయ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ఏంటంటే ఒక సిఎల్ ప్రోగ్రాంలోకి మనం ఒక ఫైల్ని ఎలా రీడ్ చేస్తాం అనేది చూద్దాం. సో నేను ఆల్రెడీ చెప్పాను, సిఎల్లో మనం ఫైల్ని రైట్ చేయలేము, అప్డేట్ చేయలేము, డిలీట్ చేయలేము. సో బట్ చేయాలి అంటే ఇండైరెక్ట్గా చేయొచ్చు బై యూజింగ్ కాల్ కమాండ్. ఒక ఆర్పీజీ ప్రోగ్రామ్ని కాల్ చేసి చేయొచ్చు, బట్ డైరెక్ట్గా అయితే చేయలేము. సో ఈరోజు ఏంటంటే ఓ సిఎల్లో ఒక ఫైల్ని ఎలా రీడ్ చేస్తాం చూద్దాం. సో దానికోసం మనం యూజ్ చేసే కమాండ్స్ ఏంటంటే డిక్లేర్ ఫైల్, డిసిఎల్ ఫైల్ డిక్లరేషన్ కోసం. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే డిక్లేర్ ఫైల్, సో LIB నేమ్, లైబ్రరీ నేమ్ స్లాష్ ఫైల్ నేమ్, సో అండ్ అగైన్ రికార్డ్ ఫార్మాట్ నేమ్, RCD నేమ్. ఓకే, సో ఇది ఆప్షనల్ అనమాట. ఓకే, సో ఇది మ్యాండేటరీ అయితే కాదు, ఆప్షనల్. సో ఆ తర్వాత ఒక ఫైల్ని రీడ్ చేయాలంటే మనకున్న కమాండ్ ఏంటంటే రిసీవ్ ఫైల్. సో ఇక్కడ అగైన్ మళ్ళీ రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఉంటుంది అన్నమాట. సో ఇది మ్యాండేటరీ, ఇక్కడ రికార్డ్ ఫార్మాట్ నేమ్ అనేది మ్యాండేటరీ. సో ఇది ఒక్కోసారి ఇది ఇవ్వకపోయినా వర్క్ అవుతుంది, బట్ మనం రియల్ టైం ప్రాక్టీస్ కోసం ఇస్తే బెటర్. సో తర్వాత ఏంటంటే మనం ఆర్పీజీలు ఎలా చేసాం, ఫస్ట్ ఒక ఫైల్ని రీడ్ చేయాలంటే ఫైల్ని రీడ్ చేయాలి. సో ఫైల్ని రీడ్ చేసాం, ఆ తర్వాత ఏం చేస్తున్నాం, లూపింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ లూపింగ్ కోసం ఎలా అంటే, సో అంటే లూపింగ్ ఏంటి, ఫైల్లో డేటా ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం. సేమ్ అలాగే ఇక్కడ డేటా ఉందా లేదో చెక్ చేసుకోవడానికి మనకున్నది ఏంటంటే మాన్ మెసేజ్. సో ఈ మాన్ మెసేజ్ అనేది ఏం చేస్తుందంటే ఎర్రర్స్ ట్రాప్ కోసం కూడా, అంటే అందులో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో కూడా చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ మాన్ మెసేజ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఫైల్ రీడ్ అయిన తర్వాత ఫస్ట్ పొజిషన్ సెట్ చేసుకుంటుంది. సెట్ చేసుకుని అందులో డేటా ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఇఫ్ డేటా ఎగ్జిస్ట్ అంటే నెక్స్ట్ కమాండ్స్ జరుగుతాయి, లేదంటే గో టు అని ఉంటుంది ఇక్కడ. సో గో టు అని చెప్పి ఎండ్కి వెళ్తాయి. అది ప్రోగ్రామింగ్లో క్లియర్గా చెప్తాను. సో మాన్ మెసేజెస్ వాడతారు అనమాట. సో ఈ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు. సో బిఫోర్ గోయింగ్ టు ప్రోగ్రామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేను ఒక డమ్మీ అంటే జస్ట్ సెట్ చేసుకున్నాను. ఇదేంటి, అది రీడ్ ఫైల్ కదా, ఫైల్ ఇన్ సిఎల్. సో డమ్మీ క్రియేట్ చేసుకున్నాను టు ఎడిట్. సో ఇందులో ఏంటంటే ఫైల్ని డిక్లేర్ చేయాలి. సో దాని కమాండ్ ఏంటి, డిసిఎల్ ఫైల్ టేక్ ఎఫ్. సో ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఏం ఇద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్ 100. సో పిఎఫ్ 100 అనే ఫైల్ ఇద్దాం. లైబ్రరీ వచ్చేసరికి బస్వంత్ 1 ఇస్తున్నాను. సో రికార్డ్ ఫార్మాట్ నేమ్ అనేది థింక్ RCD, రికార్డ్ ఫార్మాట్ నేము. బ్రౌజ్ ఇక్కడ అవుతుందా, అవ్వట్లేదు. ఓకే, సో బ్రౌజ్లో చెక్ చేసుకుందాం మనం ఆ ఫైల్లో రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఏంటో. సో ఓకే, రికార్డ్ ఫార్మాట్ నేమ్ RCD. ఓకే, గుడ్. తర్వాత వచ్చేసరికి ఇన్సర్ట్. ఇప్పుడు ఏం చేయాలి, ఫైల్ని రీడ్ చేయాలంట. సో దానికి ఏంటి, రిసీవ్ ఫైల్ టేక్ F4. సో ఇందులో ఏంటంటే వైట్ కలర్లో లేవు, సో మ్యాండేటరీ కాదు కాబట్టి లేవు, బట్ మనం ఇద్దాం. సో రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఏంటి, RCD. ఓకే, ఫైల్ని రీడ్ చేసాం. నెక్స్ట్ ఏంటిది, ఎర్రర్స్ ట్యాపింగ్కి రికార్డ్స్ ఉన్నాయో లేవో చూసుకోవడానికి మనకి ఏంటంటే మాన్ మెసేజ్ అంటున్నాను. సో మాన్ మెసేజ్ అని చెప్పి F4 ప్రాంప్ట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఇది మ్యాండేటరీ అనమాట, F1 తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మాన్ మెసేజెస్ అనేవి చాలా ఉంటాయన్నమాట మనకి. సో జనరల్గా ఇదిగోండి CPF 0000 అని చెప్పి, సో CPF 9999 అని ఇలా ఉంటాయంట. సో జనరల్గా మాన్ మెసేజెస్ అనేవి 2 టైప్స్ అనమాట. సో మాన్ మెసేజెస్ అన్ని 2 టైప్స్ ఉంటాయి. అవేంటంటే కమాండ్ లెవెల్ అండ్ ప్రోగ్రామ్ లెవెల్. ఓకే, కమాండ్ లెవెల్, ప్రోగ్రామ్ లెవెల్ అని చెప్పి 2 మాన్ మెసేజెస్ ఉంటాయి. సో ప్రోగ్రామ్ లెవెల్ అనేది ఏం చేస్తుందంటే ఎర్రర్స్ని ఎంటైర్ ప్రోగ్రాంలో, ఎంటైర్ ప్రోగ్రామ్ లెవెల్లో ఎర్రర్స్ని చూస్తుంది. ఈ కమాండ్ లెవెల్ అనేది ఏం చేస్తుందంటే ఓన్లీ దట్ కమాండ్. సో ఇది కమాండ్ లెవెల్లో ఎర్రర్స్ని ట్రాప్ చేయడానికి వాడతారు అనమాట. సో కమాండ్ ప్రోగ్రామ్ లెవెల్కి ఒక టైప్ ఉంటుంది, ఇవి కమాండ్ లెవెల్ అన్నమాట. సో ప్రోగ్రామ్ లెవెల్లో ఉండే మాన్ మెసేజెస్ ఏంటంటే మనకి చూడండి. సో ప్రోగ్రామ్ లెవెల్ మాన్ మెసేజెస్ ఏంటంటే CPF 0000. ఈ మాన్ మెసేజెస్ అన్ని CPF ఇలాగే ఉంటాయి అన్నమాట. సో ప్రోగ్రామ్ లెవెల్ మాన్ మెసేజెస్ అంటే CPF 0000 అండ్ CPF 9999 అన్నమాట. సో ఇవి రెండు
ఏవి ప్రోగ్రామ్ లెవెల్. అలాగే కమాండ్ లెవెల్ మాన్ మెసేజెస్కి వస్తే మనకేంటంటే సిపిఎఫ్ 0864 అని చెప్పి ఇంకోటి, తర్వాత సిపిఎఫ్ అని చెప్పి ఇంకొకటి ఉంటుంది. సో అలా అనమాట. అంటే అవే అని కాదు, చాలా ఉంటాయి, మనం మ్యాక్సిమం వాడేది ఇవి అనమాట. ఇప్పుడు నేనేంటంటే సిపిఎఫ్ 0000 వాడుతున్నాను. ఓకే, సో 0000 లేదా. సో అది ఒక మాన్ మెసేజ్ యూజ్ చేశాను. సో మాన్ మెసేజ్ యూజ్ చేసిన తర్వాత అందులో డేటా ఉంది అనుకోండి, మనకేంటి అందులో ఉన్న డేటా డిస్ప్లే అవ్వాలి. సో అదేంటి డిస్ప్లే చేయడానికి సెండ్ యూజర్ మెసేజ్ టేక్ F4. సో అందులో ఉన్న ఫీల్డ్స్ తెలియాలి. సో అందులో ఉన్న ఫీల్డ్స్ ఏంటంటే నెంబర్. ఓకే, సో అందులో ఫైల్లో మనకి జస్ట్ నెంబర్, నేమ్, అడ్రస్ అనే ఉంటాయి. బట్ సిఎల్లో మనం యాక్సెస్ చేయాలంటే అవి కన్ఫామ్గా యాంపర్సెంట్ ఇచ్చి ఉండాలి. సో అందుకనే యాంపర్సెంట్ ఇస్తున్నాను. తర్వాత ఏముంది, నేము, అడ్రస్ ఉంది. సో నెక్స్ట్ది ఏంటంటే RP02 రిపీట్ చేసుకుంటున్నాను అలా జస్ట్. నెక్స్ట్ నేమ్ కావాలి, టేక్ F4. ఓకే, తర్వాత అడ్రస్. సో జస్ట్ F4 ఎందుకు తీసుకున్నానంటే స్మాల్ లెటర్స్ ఎంటర్ చేశాను, బట్ క్యాప్స్లోకి రావాలని చెప్పి F4 తీసుకున్నాను, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు అయిపోయింది. ఏంటి ప్రోగ్రామ్ ఫైల్ డిక్లేర్ చేసాం, రీడ్ చేసాం, తర్వాత చెక్ చేస్తున్నాం రికార్డ్ ఉందో లేదో. ఉంటే ఇవన్నీ జరగాలి, లేదంటే ఏం జరగాలి, ఫైల్ అనేది ఎగ్జిట్ అయిపోవాలి, అది జరగాలి. సో అది ఓ పక్కన పెట్టండి. ఓకే, ఫస్ట్ రికార్డ్ ఉంది, అరౌండ్ 4 రికార్డ్స్ ఉన్నాయండి. ఫస్ట్ రికార్డ్ రీడ్ అయింది, డిస్ప్లే అయింది. సో అగైన్ సెకండ్ రికార్డ్ రీడ్ అవ్వాలని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, రిసీవ్ ఫైల్కి వెళ్ళాలి. సో అలా రిసీవ్ ఫైల్కి వెళ్ళాలి అంటే ఇక్కడ మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే గో టు అనే కమాండ్. గో టు అనేది ఏం చేస్తుంది అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి షిఫ్టింగ్ అనమాట. సో గో టు అని చెప్పి F4 తీసుకుంటే కమాండ్ లేబుల్ అనేది. సో ఇక్కడ నేనేమి ఇస్తానంటే స్టార్ట్ అని ఇస్తాను. ఓకే, సింపుల్గా స్టార్ట్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా ఈ పొజిషన్కి రాగానే ఇది అగైన్ స్టార్ట్ పొజిషన్కి వెళ్తుంది అన్నమాట. సో మన స్టార్ట్ పొజిషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ రిసీవ్ ఫైల్ దగ్గర నుంచే కదా, మళ్ళీ డిక్లేర్ ఫైల్కి వెళ్ళవసరం లేదు కదా. సో మనం లేబుల్ అనేది ఈ కమాండ్ లేబుల్ అని ఈ రిసీవ్ ఫైల్కి పైన పెట్టుకుంటాం. జస్ట్ ఇన్సర్ట్. సో అది ఎక్కడంటే చూడండి, ఒక పొజిషన్ జస్ట్ ఇలా లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి షిఫ్ట్ చేసుకుని START స్టార్ట్. సో కోలన్ ఇస్తాం. ఈ కోలన్ ఇవ్వకపోతే మళ్ళీ ఎల్లో మార్క్లో వస్తుంది అన్నమాట. సో కోలన్ అనేది మ్యాండేట్. సారీ, సో స్టార్ట్. సో అగైన్ ఎక్కడికి వస్తుంది, సో ఈ రికార్డ్ని చెక్ చేసుకుంది, సెకండ్ రికార్డ్ అయిపోయింది, సో రీడ్ అయింది, డిస్ప్లే అయింది. సో అగైన్ థర్డ్ రికార్డ్కి వచ్చింది, రీడ్ చేసుకుంది, అయిపోయింది. ఫోర్త్ రికార్డ్, అన్ని రికార్డ్స్ అయిపోయినాయి. సో అన్ని రికార్డ్స్ అయిపోవాలంటే ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. సో అది ఎక్కడ రాస్తామంటే, అంటే రికార్డ్స్ ఉన్నాయో లేవో చెక్ చేసేది మాన్ మెసేజ్ కాబట్టి ఇక్కడ రాస్తాం అనమాట. ఇక్కడ కూడా మనకి చూడండి కమాండ్ ఎగ్జిక్యూట్ అని ఉంది. సో ఇక్కడ మీరు అగైన్ F4 తీసుకోండి, సారీ F4 కాదు, ఇక్కడ గో టు అని ఇవ్వండి. గో టు అని ఇచ్చి F4 తీసుకోండి. తీసుకుంటే అది కమాండ్ లేబుల్లోకి వస్తుంది. ఇక్కడ ఏమి ఇస్తారంటే ఎండ్. సో లేదు మాకు గుర్తుంటుంది అంటే గో టు కమాండ్ లేబుల్ ఎండ్ అని డైరెక్ట్గా ఇవ్వచ్చు. సో మెయిన్ ఏంటంటే మీకు స్టెప్ బై స్టెప్ చెప్పాలి కాబట్టి ఇక్కడ గో టు అని చెప్పి F4 తీసుకుని కమాండ్ లేబుల్కి వెళ్తున్నారు. సో ఎంటర్. సో ఇప్పుడు ఏంటి, గో టు కమాండ్ లేబుల్ ఎండ్ అంటుంది. సో ఇదేంటి, ఎండ్ ఆఫ్ ది ఫైల్కి వెళ్ళిపోవాలి అంటే ఆటోమేటిక్గా ఈ గో టు నుంచి ఈ లాస్ట్ ఉన్న స్టేట్మెంట్ నుంచి బయటికి రావాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే సేమ్ స్టార్ట్ లాగే ఇక్కడ ఎండ్ ఇస్తాం. సో సింపుల్గా ఇప్పుడు చూడండి ప్రోగ్రామ్ ఇలా ఉంటుందండి. సో డిక్లేర్ చేస్తాం ఫైల్. సో చేసిన తర్వాత ఫస్ట్ ఆ ఫైల్ని రీడ్ చేస్తున్నాము. రీడ్ చేసిన తర్వాత మాన్ మెసేజ్ ఫస్ట్ రికార్డ్ ఉందా లేదో చూస్తుంది. ఉంది అనుకోండి, సో ఈ డిస్ప్లే జరిగింది. లేదనుకుంటే డైరెక్ట్గా ఎండ్కి వచ్చేస్తుంది అన్నమాట. సో అలా తర్వాత ఫస్ట్ రికార్డ్ డిస్ప్లే అయింది. తర్వాత ఏంది, సెకండ్ రికార్డ్ చెక్ చేసుకోవాలి. సో స్టార్ట్కి వస్తుంది. సో స్టార్ట్కి వచ్చి మళ్ళీ ఫైల్ని రీడ్ చేస్తుంది. రీడ్ చేసి అందులో సెకండ్ రికార్డ్ని ఇస్తుంది. సెకండ్ రికార్డ్ ఉందా లేదో చెక్ చేస్తుంది, ఉంది. సో అలా అనమాట అప్ టు ఆల్ రికార్డ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో అసలు మనకి ఫస్ట్ అందులో ఉన్న డేటా ఏంటో చూడాలి కదా. PF100 రన్ క్వరీ run PF100 చూడండి అందులో ఉన్న డేటా ఏంటి, 100, 200, 300. సో నేమ్స్ బస్వంత్, వర్మ, సాగర్, హైదరాబాద్. సో సంథింగ్ SRK అని ఉంది, గుంటూరు అని ఉంది. ఓకే, డేటా అనేది ఉంది. ఫైల్ చేసి కంపైల్ చేద్దాం. ఫైల్ 14. సో program not created. Okay, what is the error? F6 file bottom. So 30 to 39. Okay,
end of source file reaching without npgm. Okay, variable ampersand number for parameter message must be char. ఓకే, సో ఎర్రర్ ఏంటంటే చూడండి, మనం సిఎల్ ప్రోగ్రాంలో నెంబర్స్ని డిస్ప్లే చేయం, బట్ ఇక్కడ ఏంటి నెంబర్ని డిస్ప్లే చేస్తాం, అదే ఎర్రర్. టేక్ F4. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే %char. సో టైప్ కన్వర్షన్కి వాడేది అదే కదా. సో న్యూమరిక్ కానీ ఏదైనా కానీ, సో డెసిమల్ నుంచి క్యారెక్టర్ మారాలంటే %char వాడతాం. సో అదే ఫంక్షన్ వాడుతున్నాం. సో ఇప్పుడు ఫైల్ చేద్దాం. ఫైల్ 14y. సో చూడండి, ప్రోగ్రామ్ సిఎల్ క్రియేటెడ్ ఇన్ 100. సో కాల్ చేస్తున్నా 100 ఫస్ట్ రికార్డు. తర్వాత ఏం రావాలి, బస్వంత్. ఓకే, గుడ్. నెక్స్ట్ ఏం వస్తుంది, హైదరాబాద్ వస్తుంది. ఆ తర్వాత ఏం రావాలి, సెకండ్ రికార్డ్ 200. దానికి నేమ్ ఏంటి, వర్మ. ఓకే, SRK. తర్వాత థర్డ్ రికార్డ్ ఏంటి, 300. దానికి ఏంటి, సాగర్. తర్వాత దానికి ఏంటి, గుంటూరు. సో సింపుల్గా అన్ని రికార్డ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సింపుల్గా సిఎల్లో మనం ఒక ప్రోగ్రామ్ని రీడ్ చేయాలంటే ఇలాగే చేస్తాం. అంటే రైట్ అప్డేట్ చేయాలంటే ఇండైరెక్ట్గా ఒక ఆర్పీజీ ప్రోగ్రామ్ని కాల్ చేసుకోవటం అంతే. సో ఇలా అనమాట, మనకి ఏ మాన్ మెసేజ్ ఉంటే ఆ మాన్ మెసేజ్ ఇక్కడ ఇచ్చుకుని టెస్ట్ చేసుకోవటం. సో మీరు మిగతావి ప్రాక్టీస్ చేసుకోండి. మాన్ మెసేజెస్ ఒక సిఎల్ ప్రోగ్రాంలో ఒక ఫైల్ని రీడ్ చేయాలంటే ఇలా చేస్తాం అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.